శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు ఆరంభించింది. ఒక వీడియో కూడా వాళ్ళు ప్రదర్శించారు. తాజాగా దగ్గరగా చూసిన సౌత్ కొరియాలో ఉండే SBS న్యూస్ వాళ్ళు ఒక న్యూస్ అయితే బయటికి తీసుకుని వచ్చారు. వాళ్ళు చాలా దగ్గరగా దీన్ని అబ్జర్వ్ చేశారట. వాళ్ళు చెప్పిన ప్రకారం దీని స్పెక్స్ 2 హింగ్స్ ఉన్నాయిట అటు ఇటు, మరియు మడిచినప్పుడు చాలా థిన్ గా అన్కంఫర్ట్ గా లేకుండా చాలా సన్నగా ఉందని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అన్ఫోల్డ్ లో ఇది 10 ఇంచ్ డిస్ప్లే అవుతుందిట. ఫోల్డింగ్ చేసేటప్పుడు డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా ఉందిట. పూర్తిగా ఓపెన్ చేస్తే చాలా స్లిమ్ గా ఉంటుందిట. మడిచినా కూడా చాలా కాంపాక్ట్ గా చేతికి సరిపోయేట్టు ఉంటుందిట. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందని చెప్తున్నారు. 200 MP ప్రైమరీ, 12 MP అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో, 3x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 100x డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చుట. పంచ్ హోల్ కెమెరాలు ఉన్నాయి ఫ్రంట్ వైపు. సైడ్ మౌంటెడ్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయిట. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఈ విషయాలు సౌత్ కొరియాకి చెందిన SBS న్యూస్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఈ స్పెక్స్ ఇవి అని. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, మీరెవరైనా సరే శాంసంగ్ గెలాక్సీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ని గాని కొనాలంటే మీ వల్ల కాదు. కారణం ఏమిటి అంటే, వీటిని మాక్సిమం 50,000 తయారు చేద్దామని అనుకుంటున్నారట, మరియు కొన్ని దేశాల్లోనే అమ్ముతారట. ఇక రిలీజ్ అయితే గానీ దీని పూర్తి వివరాలు తెలియదు. అందరికి అందుబాటులో ఉంటాయా లేదో తెలియదు. కాస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందని న్యూస్ అయితే తెలుస్తూ ఉన్నాయి. 2026 జనవరికే లాంచ్ చేద్దామనే ఐడియాతో కూడా ఉన్నారట. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధం లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.